చాలామంది గవాయి ఇష్యూ మీద మనం వీడియో చేసిన దగ్గర నుంచి రిజర్వేషన్ అనే సిస్టమ్ మీద విషం జిమ్ముకునే కార్యక్రమం పెట్టారనమాట. అదేంటంటే రిజర్వేషన్ యొక్క ఇంటెన్షన్ అర్థం కాలే వాళ్ళకి. అంటే కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీలోనే సమానత్వం అనే ఒక అంశాన్ని అర్థం చేసుకోవడంలో మనం ఎక్కువ మంది ఫెయిల్ అయినామేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మెజారిటీ కామెంట్స్ అన్నీ కూడా రిజర్వేషన్ అనేటువంటి ఒక సోషల్ జస్టిస్ టూల్ని అర్థం చేసుకోకుండా అన్నెసెసరీ హేట్ అనేది మనము స్పిల్ చేస్తూ ఉన్నాం అన్నమాట. అంటే వెళ్ళగక్కుతూ ఉన్నాం అన్నమాట. బేసిక్గా ఒక కామెంట్ ఏమొచ్చిందంటే ఈడబ్ల్యూఎస్ అనేది ఒక లిమిట్ ఉంది 10%, ఈ కాస్ట్ రిజర్వేషన్కి అనేది లిమిట్ లేదని చెప్తా ఉన్నారనమాట. కాస్ట్ రిజర్వేషన్ వేరు, ఈడబ్ల్యూఎస్ వేరు. ఈడబ్ల్యూఎస్ అనేది ఎకనామిక్ బేసిస్గా, అంటే ఎకనామిక్ బ్యాక్వర్డ్ని బేసిస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్న కార్యక్రమం. అది సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఒక నైట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పాస్ చేయడం, ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేయడం, ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉందన్నమాట. కాస్ట్ రిజర్వేషన్ అట్లా కాదు. ఇండియన్ సోషల్ కాంటెక్స్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు భారత రాజ్యాంగ సభలో మేధావులంతా కూర్చొని ఈ దేశంలో రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఒక సామాజిక న్యాయం దృష్టిలో రిజర్వేషన్ని అమలు చేయడం జరిగిందనమాట. రిజర్వేషన్ వల్ల దేశం వెనకబడుతుందనే మేధావులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దానికి రిజర్వేషన్ని బెనిఫిట్ పొందే వాళ్ళని మనం విమర్శించకూడదు. రిజర్వేషన్ని అమలు చేసిన వాళ్ళ లోపం ఇది. ఎందుకంటాం అంటే ఆ మాట, రిజర్వేషన్ అమలు అనేది కరెక్ట్గా జరిగి ఉంటే హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఆయా అంశాల మీద ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇన్ని సంవత్సరాలు రిజర్వేషన్ అనుభవించే వాళ్ళు ఈ నింద మోయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. రిజర్వేషన్ ఫెయిల్ అయిందంటే రిజర్వేషన్ని అమలు చేసేవాడిని ఫెయిల్యూర్, అది రిజర్వేషన్ పొందేవాడి ఫెయిల్యూర్ కాదు. అది ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలన్నమాట. రిజర్వేషన్ని 10 years మాత్రమే పెట్టిర్రు, రిజర్వేషన్ 70 సంవత్సరాలు అయినా సరే ఇంకా కొనసాగుతుందని కొంతమంది సోకాల్డ్ మేధావులు కాదు, వాళ్ళు మేత మేసే ఆవులు అనమాట. వాళ్ళు ఏమంటారంటే రిజర్వేషన్ అనేది కొన్ని సంవత్సరాలకే పెట్టిర్రు, ఇప్పటికి కూడా కొనసాగుతుంది అంటే అది రిజర్వేషన్ అమలు చేసిన ఉంది కదా తప్పు. రిజర్వేషన్ అనేది ఒక పొలిటికల్ టూల్గా, అంటే ఒక రాజకీయ ఆయుధంగా వాడబడుతుందన్న సంగతి వాళ్ళు అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యేమో అనిపించింది నాకు. రిజర్వేషన్ గురించి మనం ఎందుకు మాట్లాడాలి? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని ఒక రిజర్వేషను 9% లేని వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తారు కదా, దాని గురించి మనం మాట్లాడం కదా, దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా, కానీ మనం మాట్లాడం. రిజర్వేషన్ ఒకవేళ ప్రాపర్గా అమలయ్యి ఉండుంటే, రాజ్యాంగ కర్తలు అనుకున్న సోషల్ జస్టిస్ నిజమయ్యి ఉంటే ఈ రోజు కూడా పొలిటికల్ పార్టీస్ ఎస్సీ సెల్లు, బీసీ సెల్లు, ఎస్టీ సెల్లు, మైనారిటీ సెల్ అని చెప్పేసి 9% లేని వాళ్ళు 90%ని డామినేట్ చేయడం ఎందుకు జరుగుతూ ఉంది? ఒక బీసీ ఇంతవరకు ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోయిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో? ఒక బీసీ ప్రధానమంత్రి అయితే అబ్బా బీసీ ప్రధానమంత్రి అయిందని ఏదో పెద్ద గొప్పగా జరిగినట్టు మనం ఎందుకు చర్చ చేస్తూ ఉన్నాం? దీని మీద ఈ విషయం మనం మాట్లాడితే ఏమంటారంటే బీసీల్లో ఐక్యత లేదు అని మాట్లాడతారనమాట. బీసీల్లో ఐక్యత లేకుండా చేసిన రాజకీయ కుట్రేంది మనందరికీ తెలియదా? ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఏ వర్గాల చేతిలో, ఏ వర్గాల కాళ్ళ కింద నలుగుతున్నాయన్న సంగతి మనందరికీ తెలియదా? కానీ అన్ని విషయాలు తెలిసి కూడా మనం అమాయకత్వాన్ని నటిస్తాం అన్నమాట. రిజర్వేషన్ వల్లనే దేశం నాశనం అయిందని చెప్పి. రిజర్వేషన్స్ గురించి పదే మాట్లాడే ఈ సోకాల్డ్ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ ఇంటలెక్చువల్స్ ఏం ఆలోచించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సుప్రీంకోర్టు తీసుకోండి. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆయా కోర్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఎంతమంది న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు ఎంతమంది ఉన్నారు? ఆ కోర్టుల్లో ప్రధాన పోస్టుల్లో, ఫోకస్డ్ పోస్టుల్లో ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారో ఒక్కసారి ప్రశ్నించండి. దీనికి చేతగాని వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అని అంటే దానికంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు అన్నమాట. ఈ స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో, ఈ స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీలో వాళ్ళకి అవకాశాలు దూరం పెట్టబడ్డాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంతేగాని చేతగాని వాళ్ళు అని అర్థం చేసుకోవడం అంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉంది. దేశంలో ఉన్నటువంటి ఆయా ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ని తీసుకోండి, సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, ఐటీఐస్ కావచ్చు, మేనేజ్మెంట్ కాలేజెస్ కావచ్చు, ఏ కాలేజ్ అయినా తీసుకోండి, టాప్ మోస్ట్
వైస్ ఛాన్సలర్ కావచ్చు, డీన్లు కావచ్చు, రిజిస్ట్రార్లు కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఆయా డిపార్ట్మెంట్స్లో హెచ్ఓడీలుగా ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు అనేదాన్ని ఒకసారి లెక్క తీసుకోండి, మీకు ఈ విషయం అర్థమవుతుంది. ఆయా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీస్, ప్రభుత్వాల్లో ఉన్న మినిస్టర్స్, ఫోకస్డ్ మినిస్టర్స్ అంటే ఫైనాన్స్ కావచ్చు, వాణిజ్యం కావచ్చు, హోమ్ కావచ్చు, ఆయా మినిస్ట్రీస్లో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ సెక్షన్స్ నుంచి ఎంతమంది ఉన్నారో ఒక లెక్క తీయండి. ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో దేశం మొత్తాన్ని కంట్రోల్ చేసే ప్రైమ్ మినిస్టర్ పదవిని ఎన్నిసార్లు బీసీలు తీసుకున్నారో ఒకసారి ఆలోచించండి. కేంద్ర కేబినెట్ లెక్కలు ఒకసారి తీయండి, 75 సంవత్సరాల లెక్కలన్నీ తీయండి. బీసీలు ఫోకస్డ్ మినిస్ట్రీస్ అనుభవించరా, లేకపోతే కేబినెట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయా ఫోకస్డ్ పోస్టుల్లో బీసీలు ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్క తీయండి. బీసీలు చేతగానోళ్ళని అంటారా? ఇంకా దానికంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. రిజర్వేషన్ అనుకున్న విధంగా సోషల్ జస్టిస్ గోల్ని రీచ్ అయ్యి ఉంటే ఈరోజు కూడా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అంటే క్వాలిటీ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ గురించి మనం అందరం మాట్లాడకపోయేవాళ్ళం. ఒకవేళ రిజర్వేషన్ తన గోల్ని రీచ్ అయ్యి ఉంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక మండలంలో 30 పడకలు, ఒక డివిజన్లో 100 పడకల ఆసుపత్రి గురించి మనం చర్చ జరగకపోవు. విశ్వవిద్యాలయాల్లో ఇంకా రిజర్వేషన్స్ గురించి, లేకపోతే ఫీ రియంబర్స్మెంట్స్ గురించి, వీటి గురించి మాట్లాడకపోవు. ఇవాళకి కూడా ఆయా రాజకీయ పార్టీల్లో ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు, మైనారిటీ సెల్లు, ఓబీసీ సెల్ అని, మోర్చా అని రకరకాల కమిటీలు, సంస్థలు ఉన్నాయంటే దానికి కారణం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకపోవడమే, ఆ ఫెయిల్యూరే కారణం. ఇది కాదంటారా? మీకు ఈ విషయం అనేది, సోషల్ జస్టిస్ అనేది భారత రాజ్యాంగం యొక్క గోల్స్ అర్థం కావడంలో మనందరం ఫెయిల్ అయినట్టే లెక్క. అంతేగాని సోషల్ జస్టిస్ కోసం పెట్టిన రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా లేకపోతే అది రిజర్వేషన్ పొందే వాళ్ళ యొక్క ఫెయిల్యూర్ కాదు. రిజర్వేషన్ని రాజకీయ ఆయుధంగా మార్చి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలని బానిసల్లాగా చేయాలని, తరతరాలుగా వాళ్ళని ఇట్లనే ఉంచాలని ఆ ప్రయత్నం చేసే రాజకీయ పార్టీలకు తప్పుంటుంది తప్ప రిజర్వేషన్ పొందే వాళ్ళది కాదు. దయచేసి ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఇది మానవీయ కోణంలో చూస్తే అర్థమవుతుంది తప్ప ఇది రిజర్వేషన్ అనే దాన్ని సోషల్ జస్టిస్ యాంగిల్లో చూడకుండా రిజర్వేషన్ హేట్ కోణంలో చూస్తే ఈ విషయం ఎప్పటికీ అర్థం కాదు.